నిన్న ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన రామచంద్రారెడ్డి పేరెంట్స్ వృద్ధాప్యంలో ఉండి చాలా అవస్థలు పడుతున్నారని ఆయన తమ్ముడు వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రారెడ్డి మృతదేహాన్ని వెంటనే స్వగ్రామం తీగలకుంటపల్లికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. తల్లి తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమైందని ఆయన వాపోయారు. స్కూల్లోనే 2వ తరగతి దాకా చదువుకున్నాడు. తర్వాత కోవిల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదువుకున్నాడు. తర్వాత ఇంటర్ సిద్దిపేటలో చేశాడు. తర్వాత టీటీసీ వరంగల్లో చేశాడు. తర్వాత టీటీసీ తర్వాత సిద్దిపేటలో ప్రైవేటు స్కూల్లో టీచింగ్ చేశాడు. ఎంప్లాయ్మెంట్ రామగుండం ఎన్టీపీసీ పక్కకు పెంచుకలపేట అని ఉండేది, అక్కడ చేశారు. ఆ నుంచి ఇప్పుడు వివేక్ వేడమంగళం పూట వరకోల్ గ్రామంలో టీచింగ్ చేసుకుంటూ లాంగ్ లీవ్ పెట్టేసి నేను ఎల్ఎల్ఎంకు వెళ్తున్నా, ఎల్ఎల్బి అప్పటికే చేశారు, ఎల్ఎల్ఎంకి వెళ్తున్నా ఔరంగాబాద్ అని చెప్పి వెళ్ళిపోయాడు. తను కనిపించలేదు. తర్వాత జరిగిన దానిలో తను నేను ఎప్పుడు కూడా కొట్లాడుకోలేదు, ఫ్రెండ్స్లాగా కలిసి ఉండేవాళ్ళము. తను ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టి రకంగా మాట్లాడకపోవు, దోస్తులను కానీ లేకపోతే బయట ఉన్నటువంటి ఎవరిని కానీ నిన్నటి నుంచి మాట కూడా బంద్ అయిపోయింది. నాన్న కూడా ఓల్డేజ్, అది తనను చివరిసారి ఏమన్నా చూడడానికి వాళ్ళు చూస్తుంది, నేను కూడా చూస్తుంది. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కానీ ఇక్కడ 2 గవర్నమెంట్ వాళ్ళు తొందరగా కనిపించే ఏర్పాట్లు చేయగలరని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అమ్మ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, మాట బంద్ అయిపోయింది.